ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నవీకరణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు మార్చి 1న ప్రధాని విశాఖ రావాల్సి ఉంది. ఏయూ మైదానంలో బహిరంగ సభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ప్రారంభించింది. ఇక తాజాగా ప్రధాని పర్యటన రద్దయిందన్న సమాచారంతో ఏర్పాట్లను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే పర్యటన రద్దుపై అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నవీకరణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు మార్చి 1న ప్రధాని విశాఖ రావాల్సి ఉంది. ఏయూ మైదానంలో బహిరంగ సభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ప్రారంభించింది. ఇక తాజాగా ప్రధాని పర్యటన రద్దయిందన్న సమాచారంతో ఏర్పాట్లను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే పర్యటన రద్దుపై అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. రైట్, దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్ లో అందిస్తారు. స్వప్న, చెప్పండి. సంజన, ప్రస్తుతం అయితే ప్రధాని టూరు రద్దయినట్టుగా అయితే తెలుస్తుంది, కానీ తన పర్సనల్ రీజన్స్ వల్ల అని మాత్రమే చెప్తున్నారు. మేబీ ఏమైనా ప్రధానమంత్రి మోదీకి సంబంధించినటువంటి అత్యవసర సమావేశాలు కానీ లేదా పార్టీ అంతర్గత మీటింగ్లు ఏమైనా ఉండొచ్చు. అది దానికి సంబంధించినటువంటి రీజన్ అయితే ఇప్పటివరకు తెలియదు. కాకపోతే ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నారు, భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పుడు తెలంగాణలో అయితే ఏ విధంగా బీజేపీ కొంత మూపదుకుంటుందో అలాగే ఏపీలో కూడా ఉండాలి. మనం ఏపీకి సంబంధించి అంటే ఇప్పుడు ఈ ఏపీకి సంబంధించి బీజేపీ ఎటువైపు వెళ్తుంది? ఎందుకంటే జనసేనానితో పొత్తు ఉంది, కానీ టీడీపీకి సంబంధించి పెద్దగా వాళ్ళ మధ్య సఖ్యత లేదు. వైసీపీకి సంబంధించి ఉన్నప్పటికీ కూడా మరీ అంత దూరం లేదు. కాబట్టి ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఈవెన్ మొన్న బీజేపీకి సంబంధించి ఏం చేస్తారు ఏంటంటే మా అధిష్టానమే చెప్తారని పురంధరేశ్వరి చెప్పడం కూడా, ఏమన్నా చెప్తారా పొత్తులకు సంబంధించి జనసేనానితో ఉండబోతున్నారా? జనసేనాని ఎందుకంటే మళ్ళీ టీడీపీతో కలిసారు కాబట్టి ముగ్గురు కలిసి ఏమైనా ఉండబోతున్నారా ఏంటి అని దాని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారేమో, లేదా కనీసం శ్రేణులకైనా ఒక హింట్ ఇచ్చి వెళ్తారేమో అనుకున్నారు. కానీ అలాంటిదైతే ప్రస్తుతం ఏం కనిపించట్లేదు. ఈ పర్యటన ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో రద్దయిందని చెప్పలేము. కాకపోతే డేట్ పోస్ట్పోన్ అయిందని మాత్రమే చెప్తున్నారు. మళ్ళీ ఎప్పుడు ప్రధాని షెడ్యూల్ ని బట్టి మరొక రోజు మనం డేట్ అనౌన్స్ చేద్దాం అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నంత హైప్ అయితే ప్రస్తుతం బీజేపీకి సంబంధించి ఏపీలో అయితే లేదు. కాకపోతే ఢిల్లీలో అన్నారుగా, దానికి సంబంధించి వాళ్ళు ఎటువైపు వెళ్తారన్నది కొంత కీలకంగా తీసుకోవచ్చు. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఆయన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆయనతోనే ఉంటారు. ఆయనతో ఉన్నప్పుడు మళ్ళీ టీడీపీతో వెళ్ళాలి కదా. సో చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ ఈక్వేషన్స్ మీద మోదీ ఏం మాట్లాడతారు అనేది చాలా కీలకం. కాబట్టి బహిరంగ సభ పెట్టి వాళ్ళ వర్షన్ వినిపిస్తే కొంత క్లారిటీ వచ్చేది ఏపీ ఎలక్షన్ సంబంధించి సీట్ల కేటాయింపు మీద కూడా ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది. ఎందుకంటే పొత్తులో భాగంగా కొన్ని ఇచ్చారు, కొన్నిటిని బీజేపీకి సంబంధించి వాళ్ళ వాయిస్ చెప్పలేదు, పెండింగ్ లో ఉంది. కాబట్టి అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా వాయిదా పడినట్టే. మరి మన నెక్స్ట్ ఇప్పుడు వస్తారు, వచ్చి ఏం చెప్తారు అనేది మాత్రం వెయిట్ చూడాలి సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న.